సాధించాం సాధించాం ఏబిసిడీలు సాధించాం వర్ధిల్లాలి మాదిగల ఐక్యత వర్ధిల్లాలి మాదిగల ఐక్యత ఈ రోజు 30 సంవత్సరాల మా పోరాటంలో ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో వర్గీకరణ కోసం అసూలు బాసినటువంటి అమరవీరులు ఎంతోమంది ఉన్నారు. వర్గీకరణ కావాలని ఒకనాడు తెల్లబండ్ల రవి మాదిగ, వర్గీకరణ కావాలని సిర్రా నాగేశ్వరరావు మీరా సాహెబ్, వర్గీకరణ కావాలని చెప్పని సురేంద్ర మాదిగ, దామోదర మాదిగ, మహేష్ మాదిగ, భారతీ మాదిగలు అనేక మంది దాదాపు 23 మంది ఎంఆర్పీఎస్ ఉద్యమంలో రకరకాల రూపంలో ఆత్మ బలిదానంతో కూడినటువంటి ఉద్యమాన్ని నిర్మించిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ ఉద్యమ ఫలితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అమరవీరులకి అంకితం చేయాల్సిన అవసరం కూడా ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ విజయాన్ని అమరవీరులకు అంకితం చేస్తున్నామన్న విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో వేలాది మంది కార్యకర్తలు, వేలాది మంది తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పాల్గొని కేసులు పాలై, జైలు పాలై, జీవితాలను పణంగా పెట్టి ఉద్యమం నిర్వహించినటువంటి ప్రతి ఒక్క ఎంఆర్పీఎస్ నాయకుడికి, ప్రతి ఒక్క ఎంఆర్పీఎస్ కార్యకర్తకి అనేక త్యాగాలు చేసి అనేక ఇబ్బందులు పడి కష్ట నష్టాలకు వచ్చి ఆ జీవితాలనే బలిదానం చేసినటువంటి ఎంఆర్పీఎస్ నాయకుల కార్యకర్తలకు కూడా ఈ విజయం అంకితం అవుతామన్న విషయం కూడా మేము స్పష్టం చేస్తూ ఈరోజు వర్గీకరణ విషయంలో 30 సంవత్సరాల పోరాటం ఏ ఒక్కరి వ్యక్తుల సొత్తు కాదని, ఏ ఒక్కరి వ్యక్తుల అది జేబు సొత్తు కాదని, వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్న కోటాది మంది మాదిగల ఉద్యమ సొత్తని, కోట్లాది మంది మాదిగల ఎంఆర్పీఎస్ ఉద్యమాలతో కూడినటువంటి శ్రమతో కూడినటువంటి పోరాటం అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ ఉద్యమ ఫలితం, ఈ సుప్రీంకోర్టు విజయం, సుప్రీంకోర్టు తీర్పు కోటి మంది మాదిగల విజయంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి దీన్ని అంకితం చేసుకొని మన జీవితాల్లో వర్గీకరణ ఫలాలు అందితే వెలుగులు నింపుతాయనేటువంటి భావన కలిగిన మనం ఈ వెలుగులు నింపిన రోజుని ఈరోజు మన పండగ దినంగా భావించుకోవాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇకపోతే వర్గీకరణ తీర్పు సుప్రీంకోర్టులో ఎలువడక ముందే, సుప్రీంకోర్టులో వర్గీకరణ తీర్పు ఎలువడక ముందే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వర్గీకరణని తక్షణమే అమలు చేస్తామని, ఈ రోజు నుండి అమలు చేస్తామని, జరగబోతున్నటువంటి నియామకాలు కూడా నిలుపుదల చేసి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తామని, దానికి ముందు వరుసలోనే ఈ దేశంలోనే మొట్టమొదటిగా మేము ఉంటామని చెప్పని తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన విషయం మీ అందరికీ తెలుసు. అందుకే ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వర్గీకరణకు సంపూర్ణమైన పరిపూర్ణత ఎప్పుడు కలుగుతుందంటే వర్గీకరణ అంశాన్ని మరొకరు ఎవరు కూడా కదిలించకుండా ఉండాలనుకున్నప్పుడు పార్లమెంటులో చట్టం చేయాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ పార్లమెంటులో చట్టం చేయాలనుకున్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎన్డీఏ కూడా వర్గీకరణకు అనుకూలమే అని చెప్పని మాట్లాడుతున్న సందర్భంలో ఆ వర్గీకరణకు శాశ్వత పరిష్కారాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. కనుక ఆ ఎన్డీఏ ప్రభుత్వం కూడా తక్షణమే పార్లమెంటులో చట్టం జరిగే విధంగా, దీనికి చట్టబద్ధ కల్పించే విధంగా ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తే అప్పుడు నిజంగా పరిపూర్ణత చేకూరుతుంది ఎస్సీ వర్గీకరణకు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ ఎస్సీ వర్గీకరణ పరిపూర్ణత చేకూరినప్పుడే అత్యున్నత స్థాయిలో మాదిగలతో పాటు వర్గీకరణ కోరుకోబడుతుంటే అన్ని శక్తులు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పని సవిరంగా విజ్ఞప్తి చేస్తూ ఆ దిశగా అడుగులేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇకపోతే మాదిగలు వర్గీకరణ విషయంలో చేసిన పోరాటంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, వర్గీకరణ పోరాటంలో 30 సంవత్సరాలుగా మాదిగలే కాకుండా మాదిగేతరులతో పాటు ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని సమర్థించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదటి దశలో ఉన్నప్పుడు, ఎంఆర్పీఎస్ ఉద్యమం 94 జూలై 7న ఈదుముడులు ఏర్పడినప్పుడు ఆ ఈదుముడులు ఏర్పడిన మొదటి కరపత్రాన్ని అందించినటువంటి గౌరవ పెద్దలు దివంగతులు బెంజమిన్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సదలక్ష్మమ్మ గారికి, అదేవిధంగా ఈ జాతి ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది కార్యకర్తలకి, నాయకులతో పాటు మాదిగ జాతి ఉద్యమానికి, ఎంఆర్పీఎస్ ఉద్యమానికి అండదండలుగా నిలబడినటువంటి ప్రజాస్వామికవాదులకి, మానవతావాదులందరికీ, మేధావులందరికీ, ప్రత్యేకంగా మా సామాజిక వర్గంలో ఉండబడినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లందరికీ పేరు పేరున ఈ ఉద్యమాన్ని నిలబెట్టి, ఈ ఉద్యమాన్ని బలపరిచి ఈ రోజు జాతి నడిపినటువంటి మహత్తర పోరాటంలో భాగస్వాములుగా మారి ఇంత పోరాటాన్ని నిర్మించే విధంగా, జాతిని ముందుకు తీసుకెళ్లే విధంగా దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సుప్రీంకోర్టు తీర్పుని భారత రాజ్యాంగం ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చు అనేటువంటి సుప్రీంకోర్టు తీర్పు, రాజ్యాంగం ఇచ్చినటువంటి చారిత్రక తీర్పుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తూ, ఈ తీర్పుని రాజ్యాంగం ఇచ్చిన తీర్పుగా భావిస్తూ, సామాజిక న్యాయ స్ఫూర్తి కలిగిన తీర్పుగా స్వీకరిస్తూ, సమాజంలో దళితుల మధ్య ఉండబడిన వైషమ్యాలను తొలగించుకొని భవిష్యత్తులో ముందుకెళ్లడానికి కూడా అందరూ సిద్ధపడాల్సిందిగా కోరుకుంటూ, ఇకపోతే నా సోదర సామాజిక వర్గమైనటువంటి మానవ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ అంశాన్ని
సుప్రీంకోర్టు ఈ రోజు వరకు ఒక పరిష్కారాన్ని చూపించిందని చెప్పని మనం అనుకుందాం. కానీ ఈ పరిష్కారం మాలామాదిగలిద్దరు అభివృద్ధికి దోహదపడుతుందన్న విషయాన్ని కూడా గమనిద్దాం. మాలామాదిగలిద్దరు ముందుకెళ్ళడానికి కూడా దోహదపడుతుందని చెప్పని గమనిద్దాం. దానికోసం వైషమ్యాలు నాడి భవిష్యత్తులో అంబేద్కర్ కలగన్న రాజ్యం కోసం మన వంతు ప్రయత్నం చేద్దామని, మన వంతు పోరాటం చేద్దామని చెప్పని అందరం కలిసికట్టుగా ఉమ్మడిగా రాజ్యాధికార దిశగా పోరాటం చేయడానికి కూడా ముందుకెళ్దామని చెప్పని సవినయంగా కోరుకుంటూ, అంతేకాకుండా నేను నా జాతి ప్రజలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ విద్యా ఉద్యోగ రంగాలు అమలవుతున్న సందర్భంలో ఈరోజు వ్యవస్థలు మొత్తం కూడా ఎంతో కొంత ప్రైవేటు పరమైన, ఆ ప్రైవేటు పరమైన వ్యవస్థల్లో కూడా ఈ వర్గీకరణ అమలు జరగాలనుకున్నప్పుడు ప్రైవేటు రంగాల్లో కూడా మనకు రిజర్వేషన్లు కావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు సాధించడం కోసం ఎస్సీలమి, ఎస్టీలమి, బీసీలమి, మైనారిటీ అందరం కలిసి ఏక ఉద్యోగాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. దానికోసం మాలామాదిగనే తేడతమ్యం లేకుండా ఎస్సీ వర్గీకరణ అంశము కొన్నిటికే ఉపయోగపడతా ఉంది. కానీ వ్యవస్థలు మొత్తం కూడా ప్రైవేటు పరం అవుతున్న సందర్భంలో ఆ ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్లు సాధించుకోవడం కోసం కూడా ఉమ్మడి ఐక్య ఉద్యమానికి మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకోబడినట్టు రాజ్యాధికారం కోసం కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అంబేద్కర్ వాదులుగా, లౌకిక శక్తులుగా, అంబేద్కర్ వాదాన్ని బలపరిచేటోళ్ళుగా అంబేద్కర్ కలగన్న రాజ్యం కోసం ఉమ్మడిగా పోరాటానికి సిద్ధపడదామని చెప్పి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుని మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ, గౌరవిస్తూ 30 సంవత్సరాల మాదిగ జాతి ఉద్యమం నడిపిన పోరాటం వర్గీకరణ సాధన దిశగా, న్యాయ పోరాటం దిశగా నడవడం, రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా, రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి, రాజ్యాంగ వ్యవస్థకు కట్టుబడి న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పుని మేము మనస్ఫూర్తిగా గౌరవిస్తూ, ఆ తీర్పులో మాదిగ జాతి విజయంగా భావించి, మాదిగ జాతులు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పనిచేసిన అమరవీరులు, వాళ్ళకి ఎన్నో కష్టాలు నష్టాలు పడి ఉద్యమం నడిపించినటువంటి ఎంఆర్పీఎస్ నాయకుల, కార్యకర్తల జమల త్యాగాలకి అది అంకితమిస్తూ భవిష్యత్తులో ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టినటువంటి పురిటిగడ్డ అయినటువంటి ఈదుముడి గడ్డ మీద విజయోత్సవ జాతరను నిర్వహించడానికి సన్నద్ధమవుతూ ఉన్నాం. త్వరలో ఆ తేదీని కూడా ప్రకటించడానికి కూడా మేము రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించుకొని త్వరలో తేదీని కూడా ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టిన గడ్డ, ఈ దేశంలో అనేక మందికి సామాజిక న్యాయ సూత్రాలను ఇచ్చినటువంటి గడ్డ, అనేక మందికి ఈరోజు సమాజంలో ఉండబడినటువంటి పీడిత వర్గాలకి ప్రశ్నించే తత్వాన్ని నేర్పిన గడ్డ, ఆ గడ్డ మీద విజయోత్సవ జాతర నిర్వహించడానికి సిద్ధపడతా ఉన్నాం.